వైఎస్ రాజశేఖర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లా పార్టీ ఆఫీస్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు, అదేవిధంగా అన్ని విగ్రహాలకు అన్నివాళ్ళు ఏర్పడించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో ఒక మంచి వ్యక్తి గురించి చెప్పుకోవాలంటే, ఒక మంచి ముఖ్యమంత్రి గారు చెప్పుకోవాలంటే వైఎస్ రాజశేఖర్ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు నష్టాలు తెలుసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల కోసం ఫ్రీ కరెంట్ ఇవ్వాలని చెప్పేసి ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీని 100% హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఆ రోజు రాజశేఖర్ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఒక డాక్టర్గా ఉండేసి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ, తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళందరూ ఆరోగ్యంగా బాగుండాలని చెప్పేసి ఆరోగ్యశ్రీ కానీ 108 కానీ 104 కానీ చరిత్రలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా రాజశేఖర్ గారు రైతుల కోసం కానీ మహిళల కోసం కానీ అటు ఎడ్యుకేషన్గా కానీ అటు హెల్త్ విషయాలు అన్నీ చేశారు. కాబట్టి చరిత్ర ఉన్నంతకాలం రాజశేఖర్ గారిని ఎవరు మర్చిపోరని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించడం కోసం మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ నేతృత్వంలో మేము మా పార్టీ క్యాడర్ ఎప్పుడు రాజశేఖర్ ఆశయాల కోసం ఎప్పుడు పనిచేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడ అందరూ కావాలని చెప్పేసి ఒక ఎక్స్ఎమ్మెల్యేని, ఒక మచ్చలేని నాయకుడు, సుదీర్ఘ రాజకీయాలు సుమారుగా 70-80 సంవత్సరాలు రాజకీయాలు చేస్తూ ఎప్పుడు కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎవరిని పలానా వాళ్ళకి ఇబ్బంది పెట్టి పరిస్థితి లేదు. కావాలని కక్ష సాధింపు కోసం ఒక 100 మంది టీడీపీ గుండాలు, అటు కూటమి గుండాలు వచ్చేసి ఇంటి మీద దారుణంగా కార్లు తిరిగేసి ఇంట్లో వస్తువులన్నీ పగలగొట్టడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మేము దీన్ని పూర్తిగా ఖండిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం.